36-37% ఉన్న కౌలు రైతులను నిరాకరించడంతో ఈ సమస్య అంతా ఉద్భవించింది. ఆ సమయంలో ఇప్పటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలా యాక్టివ్గా ముందుకొచ్చి కౌలు రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని చెప్పి ఒక పిసిసి అధ్యక్షుడి హోదాలో అక్టోబర్ మాసంలో అనుకుంటా ఒక పెద్ద బహిరంగ లేఖ ప్రజలకు రాశాడు. ప్రజలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి గారు ఒక పెద్ద లెటర్ రాశారు. మేము కనుక అధికారంలోకి వస్తే ఈ కౌలు రైతులను గుర్తిస్తామని చెప్పారు. మనందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ వరంగల్లో రైతు డిక్లరేషన్ ఇచ్చారు, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఇచ్చారు, చేవేలులో ఎస్సీ డిక్లరేషన్ ఇచ్చారు. వరంగల్ డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారు పార్టీ పార్లమెంటరీ నాయకుడు అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు ఆ డిక్లరేషన్ను డిక్లేర్ చేశాడు. కౌలు రైతుల గురించి డిక్లేర్ చేసింది ఏంటంటే, మేము కౌలు రైతులను గుర్తిస్తాము, 2011 లైసెన్స్ కల్టివేటర్ యాక్ట్ ఏదైతుందో నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీసుకొచ్చిన చట్టాన్ని అమలు చేస్తాము, రైతు బంధు పథకాన్ని మేము కౌలు రైతులకు వర్తింపజేస్తామని చెప్పి నాటి పిసిసి అధ్యక్షుడు చెప్పారు. 6 గ్యారంటీస్లో ఎలక్షన్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది. 2 సంవత్సరాలు దాటుతుంది, ప్రభుత్వం మాట తప్పిందని వచ్చింది. ఈ నివేదికను మనం ఒక పెద్ద నివేదిక రూపొందించి ఈ నివేదికను మనం విడుదల చేయడం జరిగింది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్న మన పెద్దలు అరగోపాల్ గారు, మురళి గారు, చాలామంది ఈ నివేదికను విడుదల చేస్తూ ముఖ్యమంత్రితో చాలా బహిరంగంగా మాట్లాడారు. తర్వాత ప్రభుత్వంతో చర్చలకు వెళ్ళాం. ప్రభుత్వంతో చర్చలకు వెళ్ళినప్పుడు పెద్దలు డిఎన్ఆర్ గారు, అరగోపాల్ గారు కూడా ఈ చర్చల్లో భాగస్వామ్యారు. ముఖ్యంగా వ్యవసాయ కమిషన్తో కూర్చొని మాట్లాడాం. వ్యవసాయ కమిషన్కు కొంత ప్రేమ అట్టింది, కొంత ప్రేమ ఇటుంది, ఎందుకో ఏమో కానీ ఆయనతో చర్చించినాం. వ్యవసాయ శాఖ మంత్రితో చర్చించాం. తర్వాత వ్యవసాయ కమిషనరు డైరెక్టరు ఐఏఎస్ అధికారి గోపి గారితో చర్చించాము. ఇట్లా ఎదురైన వాళ్ళందరి దగ్గరికి పోయి ఈ రిపోర్ట్ను పట్టుకొని ఆ రిపోర్టు గురించి చర్చించి కౌలు రైతుల పరిస్థితి ఇంత భయంకరంగా ఉంది, అధ్వానంగా ఉంది, మీరు ఇచ్చిన మాట నిలుపుకోవాలి అని చెప్పి ఒక ప్రయత్నం చేశాం. అయినా ఇప్పటికి ప్రభుత్వము ఒక నిర్ణయానికి వచ్చినట్టు లేదు. ఒక వ్యవసాయ కమిషన్ ఒక పేజీ లెటరు రాస్తామని చెప్పింది, రాసినామని చెప్పి ఆ రోజు మా ముందు చెప్పడం జరిగింది చైర్మన్ కోదండరెడ్డి గారి నాయకత్వంలో. ఈ నేపథ్యంలో ఒకవైపు ప్రభుత్వంతో చర్చలు జరుపుతూనే రెండో వైపు ప్రజాక్షేత్రానికి వెళ్ళాం. ఇప్పటికీ అనేక జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాం. మెదక్లో రౌండ్ టేబుల్ అయింది, సంగారెడ్డిలో రౌండ్ టేబుల్ అయింది, ఆదిలాబాద్లో రౌండ్ టేబుల్ అయింది, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రౌండ్ టేబుల్ అయింది, ఉమ్మడి వరంగల్ జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇట్లా అన్ని జిల్లాలు తిరుక్కుంటూ కౌలు రైతుల్ని, అదేవిధంగా కౌలు రైతులకు సంఘీభావంగా ఉన్న రైతు సంఘాలను, వ్యవసాయ ప్రజా సంఘాలను కలిసి మాట్లాడాం. అందరు కలెక్టర్లతో కూర్చున్నాం. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా ఒక ప్రయత్నం చేయడానికి ఒక కార్యాచరణ ఇవాళ మరొకసారి ఇప్పటివరకు జరిగిందని చర్చించుకోవడం, ఒక పెద్ద కార్యాచరణకు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఒక ప్రతిపాదనతో ముందుకు వెళ్తూ ఉన్నాం. ఒక కౌలు రైతుల గర్జన ఇప్పటివరకు జరగలేదు నాకు తెలిసి. ఎప్పుడో తెలంగాణ సాయుధ రైతులకు పోరాటం జరుపుడు కౌలు రైతుల గురించి మాట్లాడారు, చట్టాలు వచ్చినాయి. దాని తర్వాత ఇవాళ కౌలు రైతుల గురించి ఒక పెద్ద ఎత్తున మాట్లాడదామని చెప్పి ఒక కార్యాచరణ కూడా రూపొందించుకోవడానికి ఈ సమావేశం నిర్వహిస్తున్నాం.